అందరికీ శుభోదయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానకులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ ద్వారా మనకి ఈ ధ్యాన కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నవంబర్ నెలలో మనం నిర్వహించుకుంటున్న ఈ 21 రోజుల సమగ్ర స్వస్థ కార్యక్రమంలో ఈరోజు మనము 9వ రోజుకు చేరుకున్నాము. ఈ క్లాసుకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు క్లాసులో మనము ముందుగా ఒక ప్రాణముద్ర గురించి చెప్తాను. ప్రాణముద్ర తర్వాత ప్రాణాయామం గురించి ప్రాణాయామం చేద్దాము. ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్దాము. ధ్యానం అయిపోయిన పిమ్మట మనకి సీనియర్ మాస్టర్ శ్రీనివాసరావు గారు సూక్ష్మ శరీరం గురించి చెప్తారు. ఇది ఈరోజు కార్యక్రమ వివరాలు. ఇక నిన్న క్లాస్లో మనము వరుణముద్ర గురించి చెప్పాను కదండి. ఈరోజు క్లాస్లో మనకి చేతిలో మనకి ఫస్ట్ ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, మన 5 వేళ్ళు. 5 వేళ్ళు కూడా పంచభూతాలని రిప్రజెంట్ చేస్తాయండి. ఇది మనకు వచ్చేసి చిటికిన వేలు. చిటికిన వేలు ఏమంటే జలము, అంటే వరుణముద్ర. తర్వాత ఈ ఉంగరపు వేలు వచ్చేసి పృథ్వీ, భూమి అన్నమాట. ఇది భూమి. ఈ మధ్యవేలు ఉంది కదండి, ఈ మధ్యవేలు వచ్చేసి ఆకాశము. ఈ యొక్క చూపుడు వేలు వచ్చేసి వాయువు. ఈ యొక్క బొటన వేలు వచ్చేసి అగ్ని. అలాగా ఈ యొక్క 5 వేళ్ళు మనకి పంచభూతాలని రిప్రజెంట్ చేస్తాయన్నమాట, సూచిస్తాయన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చిటికన వేలు వచ్చేసి జలము, ఇది వరుణుడు అనమాట. ఈ యొక్క ఉంగరపు వేలు వచ్చేసి పృథ్వీ, అంటే భూమి. మధ్య వేలు వచ్చేసి ఆకాశము. మనకు చూపుడు వేలు వచ్చేసి వాయువు, ఇది వచ్చేసి అగ్ని. సో వర్ణముద్ర ఎలా వేయాలో మనకు తెలుసు కదా. వర్ణముద్ర అంటే ఈ యొక్క చిటికెన వేలని ఈ యొక్క బొటన వేలని ఇలా తాకిస్తూ ఇలా పెట్టుకొని ఈ 3 వేలు ఇలా చక్కగా ఉండాలి. ఇలాగా వీటిని తొడ మీద పెట్టుకొని చేయడం. 2 చేతులు ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని చేయడము వర్ణముద్ర అంటాం అనమాట. తర్వాత మనకు వచ్చేసి తర్వాత పృథ్వీ ముద్ర వచ్చేసి ఈ వేలు ఉంది కదండి, మన ఉంగరపు వేలుని ఇలా పెట్టుకొని చూడండి, కనిపిస్తున్నాను మీకు. ఇలా చేయడాన్ని పృథ్వీ ముద్ర అంటాం అనమాట. ఇలాగా ఈ ఏ ముద్ర అయినా సరే కనీసము ప్రతిరోజు మనము 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు చేస్తే మనకి చక్కటి ప్రయోజనం ఉంటుంది అనమాట. ఈ యొక్క ముద్రల యొక్క ప్రయోజనం గురించి ఈరోజు చెప్తాను. ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క విశిష్టమైన ప్రయోజనం ఉంటుంది, అది చెప్తాను ముందు. సో మనము జలముద్ర వేసినప్పుడు, అంటే వరుణముద్రకి సంబంధించి మనం రోజు 15 నిమిషాల కాలం చేసినామంటే మనకి చర్మ రోగాలు పూర్తిగా నయమైపోతాయి. మనకి ఎలాంటి చర్మ రోగాలు ఉన్నా కానీ నయమైపోతాయి. అలాగే నేను చెప్పుకున్నట్లు ఎవరికన్నా మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఆ మూర్ఛ వచ్చిన వ్యక్తికి కాసేపు ఏదో ఒక విధంగా ఈ యొక్క వర్ణముద్ర కానీ చేసినట్లయితే అతను తిరిగి కోలుకోవడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. తర్వాత పృథ్వీ ముద్ర యొక్క ప్రయోజనాలు ఏంటంటే జాండీస్ ఉన్న వాళ్ళకి ఈ పృథ్వీ ముద్ర వేసినట్లయితే జాండీస్ త్వరగా తగ్గిపోతుంది. అలాగే జాండీస్ రాకుండా కూడా ఉంటుంది. అలాగే మనకి ఎన్నో రకాల సీజనల్ ఫీవర్స్ వస్తుంటాయి కదండి, జ్వరాలు వస్తుంటాయి కదా. ఈ జ్వరాల నుంచి మనం త్వరగా కోలుకోవాలంటే ఈ యొక్క పృథ్వీ ముద్ర ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆకాశ ముద్ర యొక్క ప్రయోజనం ఏంటంటే మనకి ఫస్ట్ చాలా మంది, నేను ధ్యానంలో కూర్చుంటున్నాను కానీ నాకు ధ్యానం కుదరట్లేదు, నా ఏకాగ్రత లేదని అంటే చాలా మంది అంటారు. ఇలాంటి వాళ్ళకి ఆకాశ ముద్ర వేసినప్పుడు మనకి ధ్యానము బాగా కుదురుతుంది. మరొక ప్రయోజనం వచ్చేసి ఎక్కువ మంది నిద్రలో గురక పెడుతూ ఉంటారు. సో గురక తగ్గించుకునేదానికి కూడా ఈ యొక్క ఆకాశ ముద్ర చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలా మందికి ఇక్కడ దవడల కింద బిళ్ళలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బిళ్ళల నుంచి మనము చక్కగా రిలీఫ్ పొందడానికి కూడా ఆకాశ ముద్ర ఉపయోగపడుతుంది. ఇకపోతే సూర్యముద్ర అంటే అగ్నిముద్ర. మనం బొటనవేలు అని చెప్పుకున్నాం కదా. బొటనవేలు యొక్క ప్రయోజనం ఏంటంటే మనకి ఏమన్నా కంటి దోషాలు, మనకి ఇవి యొక్క పొరలు ఉంటాయి కదండి కంటి మీద, ఆ పొరల నుంచి త్వరగా మనకి రిలీఫ్ రావడానికి లేదంటే తగ్గిపోవడానికి కంటి ముద్ర ఉపయోగపడుతుంది. అలాగే సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంకా చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కానీ ఇవి 2 కూడా తగ్గిపోతాయి. ఇది యొక్క వరుణముద్ర యొక్క ప్రయోజనము.
ఇకపోతే వాయుముద్ర. వాయుముద్ర యొక్క ప్రయోజనం ఏంటంటే మనకి రకరకాల ఊబకాయ సమస్యలు ఉంటాయి కదండి. ఊబకాయ సమస్యల నుంచి కానీ శరీరంలో ఎక్కడైనా మనకి విపరీతమైన నొప్పి ఇలా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క వాయుముద్ర పనిచేస్తుంది. సో ఇది ఈ పంచభూత ప్రాణముద్రల యొక్క విశిష్ట ప్రయోజనాలు. ఈ ముద్రలు మనం ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసినట్లయితే విశిష్టమైన ప్రయోజనాలు మనము పొందవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి దీనిలో? ఓకే, ఇప్పుడు ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం మీకు అందరికీ తెలిసిందే. సో ప్రాణాయామం చేసేటప్పుడు మీ ఎడమ చేతిలో ఈ యొక్క చిన్ముద్రని పెట్టుకోండి. చిన్ముద్ర అంటే మన యొక్క చూపుడు వేలు, బొటన వేలు ఇలా పెట్టుకొని దీన్ని తొడ మీద పెట్టుకోండి. ఆ తర్వాత కుడి చేతిలో మనకి విష్ణుముద్ర. విష్ణుముద్ర అంటే ఈ యొక్క చూపుడు వేలుని, మధ్య వేలుని ఇక్కడ బొటన వేలు యొక్క మొదటి భాగంలో తాగించి ఇలా పెట్టుకొని మన యొక్క ముక్కు దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చి ముందుగా మనము కుడి ముక్కుని మూసుకుందాం. కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని పీల్చుకొని మనకి వీలైనంతసేపు ఇక్కడ గాలిని బంధించాం. మన యొక్క నుదుటి భాగంలో గాలిని బంధించి మళ్ళా మెల్లగా గాలిని వదులుతాము. ఇలా ఒక 10 సార్లు చేద్దామండి. సో స్టార్ట్. ఓకే, కుడి ముక్కుని మూసుకోండి, ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకుందాం. అది అయిపోయినాక 10 టైమ్స్ మళ్ళీ ఎడమ ముక్కుని మూసుకొని కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేద్దాము. 1, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 3, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 4, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 5, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 6, breathe in, hold, breathe out. 7, breathe in, hold, breathe out. 8, breathe in, hold, breathe out. 9, breathe in, hold, breathe out. 10, breathe in, hold, breathe out. ఇప్పుడు మీ యొక్క ఎడమ ముక్కుని మూసుకొని కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి కాసేపు ఇక్కడ బంధించి మళ్ళీ గాలిని కుడి ముక్కు ద్వారా నుంచే వదులుతాము. 1, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 2, breathe in, hold, breathe out. 3, breathe in, hold, breathe out. 4, breathe in, hold, breathe out. 5, breathe in, hold, breathe out. 5, breathe in, hold, breathe out. 6, breathe in, hold, breathe out. 7, breathe in, hold, breathe out. 8, breathe in, hold, breathe out. 9, breathe in, hold, breathe out. 10,
బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా గట్టిగా శ్వాసను పీల్చుకొని కొద్దిసేపు ఇక్కడ బంధించి మళ్ళీ శ్వాసని రెండు ముక్కుల ద్వారా వదులుతాము. మనం శ్వాసని పీల్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మన యొక్క పొట్టలో గాలి నిండాలి, అంటే పొట్ట మనకి బాగా ముందుకు రావాలి. శ్వాసని వదిలేటప్పుడు గాలి పూర్తిగా బయటకు వచ్చాలి, అంటే పొట్ట లోపలికి పోవాలి. అంతేగాని రివర్స్లో చేయకూడదు. ఇది పీల్చుకునేటప్పుడు సేమ్ మనకి ఎడమ చేతిలో ఈ ముద్ర పెట్టుకోండి, చిన్న ముద్ర. కుడి చేతిలో కూడా అదే ముద్ర పెట్టుకొని చేయండి. 1, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 3, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 4, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 4, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 5, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 6, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 7, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 8, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 9, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 10, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ఇది సేమ్. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణు ముద్ర. ఇప్పుడు మనము ఒక ముక్కుని, అంటే ముందుట కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకొని కాసేపు బంధించి కుడి ముక్కు ద్వారా వదులుతాము. అలాగే తర్వాత ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఇక్కడ బంధించి మళ్ళా కుడి ముక్కు ద్వారా, ఇలా మార్చి మార్చి చేద్దాం. ఒక 10 టైమ్స్ చేద్దామా? ఓకే. అందరూ మీ యొక్క కుడి ముక్కుని మూసుకోండి, ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకుందాం. 1, బ్రీత్ ఇన్, హోల్డ్. ఇప్పుడు ఎడమ ముక్కును మూసేసి కుడి ముక్కు ద్వారా గాలిని వదలండి. బ్రీత్ అవుట్. 2, ఇప్పుడు కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఇక్కడ బంధించి కాసేపు నుదుటి భాగంలో బ్రీత్ ఇన్, హోల్డ్. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా గాలి వదలండి. బ్రీత్ అవుట్. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. 3, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 4, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 5, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 6, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 7, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 8, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 9, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 10, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఓకే. ఇక మనము ధ్యానంలోకి వెళ్దాము.
ధ్యానంలోకి ప్రతి ఒక్కరూ మీ యొక్క ధ్యాన పొజిషన్లో కూర్చోండి. కొత్త వాళ్ళైతే మీరు కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా మీ యొక్క 2 కాళ్ళని ఇలా క్రాస్ చేసి పెట్టుకోండి. నేల మీద కూర్చున్న వాళ్ళు డైరెక్ట్గా నేల మీద కూర్చోకండి. కింద ఒక చాప కానీ ఒక గుడ్డ కానీ వేసుకొని కూర్చోండి. ధ్యానం చేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక గ్లాస్ వాటర్ తాగండి. అలాగే మరొక గ్లాస్ వాటర్ని పక్కన పెట్టుకొని మీ ధ్యానం పూర్తయిన తర్వాత తాగవచ్చు. ఇక మీ 2 చేతుల్ని ఇలా పెట్టుకొని 2 చేతుల్లో ఇలా బంధించుకొని దీన్ని తొడ మీద పెట్టుకోవచ్చు. తొడ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళండి. ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి జపము అవసరం లేదు, ఎలాంటి నామము అవసరం లేదు, ఎవరిని తలుచుకోనక్కర్లేదు. కేవలం మీ దృష్టిని మీ శ్వాస మీద మాత్రమే నిలపండి. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నా ఆ యొక్క ఆలోచనల్ని కట్ చేసి తిరిగి మీ దృష్టిని మీ శ్వాస మీద పెట్టుకొని ఒక 5 సెకండ్ల పాటు అలాగే ఉంచగలరు. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా మీ యొక్క 2 చేతులని తీసుకొని చక్కగా చిరునవ్వుతో ఉండండి. ఇంతవరకు మనము ఎంతో అద్భుతమైన ధ్యానం చేసాం కదా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీ దగ్గర పెట్టుకున్న వాటర్ తాగవచ్చు. మనకి తర్వాత సూక్ష్మ శరీరం గురించి చెప్పేందుకు మనకి సీనియర్ మాస్టర్ శ్రీనివాసరావు గారు వచ్చినారు. సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, sir. వెల్కమ్ టు ద క్లాస్ సార్. Thank you very much. Thank you. మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ కి, హాస్టల్ మాస్టర్స్ కి నా యొక్క ధన్యవాదాలు. నిన్న మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనం స్పిరిచువల్ సైన్స్ లో ఎన్నో అంశాలు ఉన్నాయి. మనము ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా మనల్ని మనం భావించుకోవాలి. మనం ఒక మాస్టర్ అనుకున్న దానికంటే నేను ఒక మెడిటేటర్, ఏదో స్వామి అనుకునే కంటే నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఇప్పుడు సైంటిస్ట్ అనేవాడు ఎప్పుడు పరిశోధనలో ఉంటాడు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉండేవాడే సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే ఎప్పుడు నేర్చుకుని ఉండేవాడు. మనం స్పిరిచువల్ సైన్స్ ని ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. నేను ఒక మాస్టర్ని అయ్యాను అనుకున్నాం అనుకోండి, ఇంకా నేను నేర్చుకోవడానికి ఏం లేదనుకోండి. స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే నిరంతర విద్యార్థి, ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి మనం. కాబట్టి మనల్ని మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా భావించుకుంటే కరెక్ట్ గా ఉంటాం. పత్రిజీ అంటే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. స్పిరిచువల్ సైంటిస్ట్ కి డ్రెస్ కోడ్ ఏం లేదు, శిష్యులు ఎవరు ఉండరు. సైంటిస్ట్ కి శిష్యులు ఎవరు ఉంటాడు? మనకి శిష్యులు ఎవరు లేరు. అలాగే మనం ఎక్కువ కాదు, అలాగే తక్కువ కాదు. మనం తెలుసుకున్న స్పిరిచువల్ సైన్స్ విషయాల్ని షేర్ చేస్తూ ఉంటాం అందరికి, పక్క వాళ్ళందరికి. ఇదిగో ఇది విషయం, ఐన్స్టైన్ కనిపెట్టిన విషయాల్ని ప్రపంచానికి షేర్ చేసినట్టు మనం తెలుసుకున్న స్పిరిచువల్ సైన్స్ అంశాలు మనం కూడా షేర్ చేస్తాం. అది మనకు ఒక ఆనందం, అదే మనకు సంతృప్తి. మనం తెలుసుకున్న విషయాలను షేర్ చేయటం, అది మన లైఫ్. నిన్న ఫిజికల్ బాడీలో గురించి, అలాగే ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశం గురించి చెప్పుకున్నాం. 2 బాడీస్ గురించి చెప్పుకున్నాం. ఆ రెండిట్లో ఎలా మనం జీవించాలి.
ఫిజికల్ బాడీకి ఫుడ్ కావాలి, వాటర్ కావాలి. ఆ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సరైన ఆహారం ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెప్తాం. ఎథరిక్ బాడీ అంటే ఏంటి, ప్రాణమయ కోశం అంటే ఏంటి, ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి కావాలని చెప్పాము. ఆ ప్రాణశక్తిని పొందే మార్గం ధ్యానము మరియు నిద్ర అని చెప్పుకున్నాం. ఎంత ఎక్కువ ప్రాణశక్తిని పొందితే ఈ యొక్క శరీరం అనేది మన ఈ ఫిజికల్ బాడీ కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని జన్మ జన్మలుగా సంక్రమించిన కర్మజనిత ఆ యొక్క మచ్చలు, కర్మజనితంగా వచ్చినటువంటి ఆ బ్లాక్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి ఇతరిక్ బాడీలో. మనం శరీరంలోకి రాగానే ఆత్మతో గత జన్మలో ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మల యొక్క బ్లాక్స్ అన్ని కూడా ఎథరిక్ బాడీలో ఫామ్ అయిపోతాయి. మనం ధ్యానం చేయడం వల్ల ఆ ధ్యానంలో ఆ ప్రాణశక్తి వల్ల, ప్రాణమయ కోశంలో ప్రవేశించడం వల్ల ఆ బ్లాక్స్ అన్ని వాష్ అవుట్ అయ్యి ఆ కర్మజనితంగా ఏర్పడినటువంటి బ్లాక్స్ అన్ని క్లీన్ అవుతాయి. ఆ విధంగా ధ్యానం వల్ల మనకి శారీరక ఆరోగ్యం వస్తుంది. ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకున్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయండి. కాబట్టి ప్రాణమయ కోశానికి మనం నిరంతరం ధ్యానం 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 అందిస్తూనే ఉండాలి. ధ్యానం శరీరానికి గట 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 నీరు ఎప్పుడు తాగుతూనే ఉండాలి. ఎంత ఎక్కువ నీరు తాగితే శరీరం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే ఈ ప్రాణమయ కోశం అంత శక్తివంతంగా ఉంటుంది. కుండలిని అనేది రైజ్ అయ్యి శరీరంలో ఉన్నటువంటి గత జన్మ సంస్కారాలన్నీ, ఆ కర్మలన్నీ కూడా పోతాయి. ఇది ప్రాణమయ కోశం. ఈరోజు మనోమయ కోశము అంటారు, అస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీనే సూక్ష్మ శరీరం అని కూడా అంటాం. అంటే కనబడిన సూక్ష్మ శరీరం అంటే కంటికి కనబడిన శరీరం, సూక్ష్మంగా ఉండే శరీరం ఆస్ట్రల్ బాడీ. దీన్నే మనోమయ కోశము అంటాం తెలుగులో. మనస్సు అంటాం. మనోమయ కోశాన్ని మనం మనస్సు అంటాం. అన్నమయ కోశాన్ని శరీరం అన్నట్టు మనోమయ కోశాన్ని మనం మనస్సు అంటాం. దీన్ని ఆస్ట్రల్ బాడీ అంటాము. మనస్సు అన్న ఆస్ట్రల్ బాడీ అన్న ఒకటే. మనం ఏదైతే చూస్తామో, ఏవైతే ఆలోచిస్తామో ఇవన్నీ మనసులో ఉంటాయి. మనసు అనేది చాలా పెద్దది, విశాలమైనది. అందులో అనేక అంశాలు ఉంటాయి, ఊహలు ఉంటాయి, మన మన యొక్క భావాలు ఉంటాయి, మనం ఆలోచించే ఆలోచనలు ఉంటాయి, మనకు ఎదురయ్యే సంఘటనల యొక్క, మన జీవితంలో మనం ఎదుర్కొనే సంఘటనల యొక్క ఆ యొక్క ఆ ఆ అంశాలన్నీ కూడా మనసులో ఉండి ఆ ప్రభావము మన మనస్సులో ఉండడం వల్ల ఆ ప్రభావం మన జీవితంలో ఉంటుంది. ఉదాహరణకి ఏదో సిచ్యువేషన్ జరిగింది మన జీవితంలో, అదే మన మనసులో అలా మోస్తూ ఉంటాం. మన మనసులో అది ఆలోచన ఉంటుంది. దానివల్ల మన జీవితంలో ప్రతి చోట మనకి అది ప్రొజెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మన ముఖంలో బాధ తెలిసిపోతుంది అవతల వాళ్ళకి. ఏదో బాధలో ఉన్నారు అంటే నీ మనసులో ఉన్న బాధ నీ ముఖం మీద కనబడుతుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని. నీ మైండ్ యొక్క ఇండెక్స్ నీ ఫేస్ లో కనబడుతుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. అంటే మనసులో అనేక అంశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ తెలుసు మనకి. మనసు అంటే ఏంటో తెలుసు, మనసులో ఎన్నో అంశాలు ఉంటాయని తెలుసు. దీని ఆస్ట్రల్ బాడీ అంటాం. ఈ ఆస్ట్రల్ బాడీ అనేది ఈ ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ఆస్ట్రల్ బాడీ అనేది పూర్తిగా ఆస్ట్రల్ వరల్డ్స్ లోకి వెళ్తుంది. ఆస్ట్రల్ వరల్డ్స్ అంటే ఊహాజనిత లోకాలు. ఆస్ట్రల్ వరల్డ్స్ అంటేవి నిజానికి ఉన్న లోకాలు కాదు. అది ఆస్ట్రల్ వరల్డ్స్ అంటే ఊహాజనిత లోకాలు. మనము ఏదో ఊహించుకున్నాం అనుకోండి, రాత్రి లేకపోతే పగలు మనం ఏదైనా మాట్లాడుకొని ఏదైనా ఊహించుకుంటే రాత్రిపూట కళలు అయ్యే వస్తాయి. ఆ టైప్ ఆఫ్ కళలే వస్తాయి మనకి. అంటే ఏమైంది, ఈ మనసులో మనం ఊహించుకున్న ఊహలు, భావనలు అవన్నీ కూడా హాస్టల్ వరల్డ్స్ లో ప్రొజెక్ట్ అవుతాయి. అంటే అక్కడ మనం ఈ హాస్టల్ వరల్డ్ ప్రొజెక్ట్ చేసుకుంటాం, అక్కడ నిర్మించుకుంటాం. వాటిని నిర్మించుకొని ఈ హాస్టల్ బాడీ అక్కడికి వెళ్ళి అవే దర్శనాలు చేస్తూ ఉంటుంది. ఈ మనసే
ఈ ఊహించుకున్న మనసే వచ్చిన భావాలే హాస్టల్ బాడీలోంచి బయటకు, ఫిజికల్ బాడీలోంచి బయటకు వచ్చి హాస్టల్ వరల్డ్స్ లో ఆ ఫామ్స్ ని, ఆ విషయాలన్నింటినీ కూడా క్రియేట్ చేసుకొని అందులో జీవిస్తూ ఉంటుంది. అవే మనం కళలు అంటాం. నేను నిన్న అనుకున్నాను, అదే నా కళలో వచ్చింది. మనం అనుకునే కళలోకి వస్తాయి. ఎందుకంటే ఈ హాస్టల్ బాడీ ఏం చేస్తుందంటే మనోమయ కోసము నువ్వు ఏవైతే ఊహించు అంటే గాఢంగా ఏబడితే చూసినవన్నీ వచ్చేవు, కొంచెం ఎక్కువగా ముద్రలు ఏవైతే ఉంటాయో మనసులో, ఆ ముద్రలే ఈ హాస్టల్ బాడీ బయటకు వచ్చిన తర్వాత హాస్టల్ లోకాల్లో వాటినే క్రియేట్ చేసుకుని, ఆ క్రియేట్ చేసుకున్న విషయాల్ని మనకి ఈ ఈ మధ్యలో హాస్టల్ బాడీకి ఫిజికల్ బాడీలో ఉన్న మధ్యలో ఉన్న ఈ సిల్వర్ కార్డు ద్వారా అవి ప్రసారితమయ్యి మన బాడీలోకి, అంటే మన మైండ్ బ్రెయిన్ కి అందుతాయి. ఆ బ్రెయిన్ లో మనకు ప్రొజెక్ట్ అవ్వడాన్ని మనం ఏమంటాం, కళలు అంటాం. కళలు అంటే మన హాస్టల్ బాడీ వెళ్ళి అక్కడ అవి క్రియేట్ చేసుకున్న అంశాలే కళలు. ఇది మనోమయ కోశం. నిజానికి కళలు కళలకి చాలా వెనకాల చాలా ఉంది. చాలా మంది ఏమంటారంటే కళలను విశ్లేషించాలి, కళలను విశ్లేషిస్తే మన లైఫ్ తెలుస్తుంది అంటారు. అది రాంగ్ అండి. కళలకి మన లైఫ్ కి చిన్న సంబంధం ఉంటుంది ఎక్కడైనా. కొన్నిసార్లు మనం ఏదో జరగాల్సిన విషయాలు మనకి కళల రూపంలో వస్తాయి. నిజానికి అది కళ కాదు. ఈ హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మనం ఊహించుకొని, మనం ఆలోచించిన విషయాలు, మన భావనలు, మనకి ఎదురయ్యే విషయాలు ప్రొజెక్ట్ అవుతాయి. మనమే హాస్టల్ వరల్డ్ లో క్రియేట్ చేసుకుంటుంది మన హాస్టల్ బాడీ. రెండోది, మనకు జరగాల్సిన విషయాలను కూడా, మన జీవితంలో జరగబోయే విషయాలను కూడా హాస్టల్ వరల్డ్ లో ముందే గ్రహిస్తుంది. హాస్టల్ బాడీ ముందే చూస్తుంది. 2 రకాలు. ఒకటి, ఈ హాస్టల్ మన మనస్సుతో మనం విన్నవి, చూసినవి, పగటిపూట మనం ఆలోచించిన ఆలోచనలు, మనం ఎవరితోనో డిస్కషన్ పెట్టుకున్నాం అనుకోండి, కొట్లాడామనుకోండి, అయ్యే మళ్ళీ కళల రూపంలో వస్తాయి. అంటే అర్థం ఏంటి, ఈ మనసులో ముద్రితమైపోయిన ముద్రలే హాస్టల్ వాళ్ళలో క్రియేట్ చేయబడతాయి. ఆ క్రియేట్ చేయబడినవే మన కళల రూపంలో వస్తాయి. అది ఒకటైతే, రెండోది, మన జీవితంలో జరగబోయే సంఘటనలు ప్రీ డిస్క్రిమైన్డ్. అంటే ఈ జీవితంలో ఇది జరుగుతుంది నీ లైఫ్ లో, ఈ ప్రీ డిస్క్రైబ్డ్ విషయాలు కూడా మనం హాస్టల్ వాళ్ళలో చూస్తుంటాం ఈ హాస్టల్ బాడీతో. అవి కూడా మనకు కనిపిస్తుంటాయి. అవే మనం అంటాము, నాకు ఏదో కనిపించింది అంటాం, తర్వాత కొన్ని రోజులకి అది జరుగుతుంది. అలా అంత యాజ్ ఇట్ ఈజ్ గా అలా ఉండకపోవచ్చు, పరిస్థితులు ఇంచుమించు అలాగే ఉంటాయి. అంటే అర్థం ఏంటి, జరగబోయే విషయాల్ని, ప్రీ డిస్క్రైబ్ అంశాలని హాస్టల్ వాళ్ళలోంచి ఈ ఫిజికల్ వరల్డ్లోకి వస్తాయి. మన 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 ఈ ఈ సినిమా థియేటర్లోకి రాకముందు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళంతా ఒక సినిమా మేకింగ్ దగ్గర తయారయ్యి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి సినిమా హాల్లోకి సినిమా వచ్చినట్టు ఈ ఫిజికల్ వరల్డ్ లోకి మనకి సినిమాలోకి వచ్చే ముందు మన హాస్టల్ వరల్డ్ లోనే ముందే రచించబడుతుంది మన సినిమా. అంతా ఉండదు, కొన్ని ముఖ్యమైన విషయాల్ని రచించబడతాయి. అవి విషయాల్ని మనం హాస్టల్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు, మన హాస్టల్ బాడీతో హాస్టల్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలను చూస్తాం మనం. ఎప్పుడైతే మనం నిర్మించుకొని వచ్చామో ఆ విషయాలు అవే ఇక్కడ జరుగుతుంటాయి. అక్కడ నిర్మించుకున్నప్పుడు కాన్సెప్ట్ ఇది విషయం, ఈ విషయం ఇది అని నిర్మించుకుంటాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే విషయం ఉంటుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ మార్పు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా నేను అనుకున్నది ఏదో నాకు కల వచ్చింది, అదే జరిగింది అంటాం. కొంతమందికి జరగబోయే ముందే తెలిసిపోతాయి అంటే ఇదే. కొంతమందికి పక్క వాళ్ళకి జరగబోయేవి అంటే పక్క వాళ్ళకి కాదు, తన జీవితంలో తను చూడాల్సినవన్నీ కూడా తనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలా హాస్టల్ వరల్డ్ లోకి మనం, హాస్టల్ బాడీ ఎంటర్ అయినప్పుడు ఎన్నో విషయాలు దర్శిస్తుంది. ఆ దర్శించిన విషయాలే మన కళలు. ఈ కళల్ని మనం ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎంత ఎనాలిసిస్ చేసినా ఆ కళలు అనేవి మనకు అంతు చెప్పవు. దానికి మన లైఫ్ కి ఏం సంబంధం లేదు. అది మనం మనకి కాళ్ళకు బంధాలు వేసుకున్నట్టే. కళల్ని ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్తాను మీకు నేను. అసలు కళలు అంటే దానికి వెనకాల ఇంకొక సబ్జెక్ట్ ఉంది. మనం ఎన్నో విషయాలు మన మనసులో ముద్రితమై ఉంటాయి.
చూస్తాము, వింటాము, కొని కోరి తెచ్చుకుంటాం. వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు అన్ని మనసులో చేరుతాయి. ఈ మనసులో చేరిన విషయాలు అవన్నీ కనుక మనసులోనే ఉంటే మనిషి బ్రతకలేడు. అవి పోవాలి కదా. వేస్ట్ థాట్స్, ఆ వేస్ట్ విషయాలు ఉంటాయి మనసులో. పనికొచ్చే ఉంటాయి, పనికిరాని ఉంటాయి. పనికి వచ్చినవి ఉండాలి, పనికిరాని పోవాలి. మంచి ఆ సరదాగా గడిపిన విషయాలు అవి మనసులో ఉంటాయి. అవి కొన్ని పనికిరాని ఉంటాయి, అవి చెత్తా చెదారం, అది పోవాలి. అంతా పనికొచ్చేదే కాదు, పనికి రానిది ఉంటుంది. చెరుకు పిప్పులోంచి చెరుకు రసం తీసి చెరుకు పిప్పు బయటకు పడేసినట్టే మనం ఎన్నో విషయాలు చూస్తాము, వింటాము. అవన్నీ కూడా మనసులో ముద్రితమై అలాగే ఉండిపోతే మనిషి బతకగలడా చిన్నప్పటి నుంచి? కానీ అవి ఏమైపోయినాయి అవన్నీ? మనం చిన్నప్పటి నుంచి ఎన్ని విన్నాము, ఎన్ని చూసాము, ఎన్ని గ్రహించాము, ఎన్ని మాట్లాడుకున్నాము, అవన్నీ ఏవి? అవి ఏమైనాయి అంటే అవే ఆ పనికిరాని చెప్తే మనసులోంచి కలల రూపంలో బయటికి పోతుంది. కళలు అంటే ఏంటంటే మనసులో ముద్రితమైన పనికిరాని వేస్ట్ అంతా కూడా బయటికి పోతుంది. ఆ పోయే విధానమే కళలు. ఎలాగైతే మనం శరీరంలోకి ఎంతో ఆహారం తింటాం. మనం తిన్న ఆహారం అంతా శరీరంలో ఉండిపోతుందా? జీర్ణమైపోయి ఉండిపోతుందా? అంతా అవ్వదు కదా. అంతలో మనం తిన్న ఆహారంలో కొద్దిపాటి జీర్ణమయ్యే రక్తంలో కలుస్తుంది. మిగతా వేస్ట్ మెటీరియల్ అంతా ఎక్స్క్రిటా రూపంలో బయటికి పోతుంది, మలం రూపంలో, మలం మూత్రాది రూపంలో బయటికి పోతుంది. అది పోకుండా ఉంటే మనిషి బతకగలడా? మనం తిన్న ఆహారంలో వేస్ట్ అంతా ఈ ఈ అన్నమయ కోశంలోకి మనం ఇచ్చిన ఆహారంలో వేస్ట్ మెటీరియల్ అంతా మలమూత్రాదుల్లోంచి బయటికి పోయినట్టే మన మనోమయ కోశంలో ముద్రితమైన ఎంతో విషయాలు, ఎంతో విషయ సంగ్రహణ, అన్ని విషయాలు ఉంటాయి కదా. అవన్నీ కూడా అన్నిట్లో కొన్ని మనసులో ఇంకి పనికిరాని చెత్త విషయాలన్నిటినీ కూడా బయటికి ప్రాళదోలే మార్గమే కళలు. ఆ సృష్టికర్త మనకి కళలు ఎందుకు ఇచ్చాడు, నిద్ర ఎందుకు ఇచ్చాడంటే నిద్రలో కళల ద్వారా మన మనసులో ముద్రితమైన పనికిరాని విషయాలన్నీ బయటికి పోగొట్టే విధానం. ఆ బయటికి పోయే విషయాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మలమూత్రాదుల గురించి ఏం పట్టించుకుంటాం, మనం ఏం ఆలోచిస్తాం? అలాగే కళలు అనేవి రోజు పడుకుంటే కళలు వస్తాయి. చిన్నప్పటి నుంచి కళలు వచ్చాయి. ఆ కళలు అంటే అర్థం ఏంటంటే మన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా పనికిరాని విషయాలు, పనికిరాని చెత్త అంతా ఆ కళల రూపంలో బయటికి పోతూ ఉంటాయి. అది కళలు అంటే మనసులో ద ఎక్స్క్రెటా మెటీరియల్ ఫ్రమ్ యువర్ మైండ్. నీ మైండ్ లో ఉన్న పనికిరాని వ్యర్థ పదార్థాలే కళల రూపంలో బయట. అందుకని మనిషి ఎప్పుడు హాయిగా ఉంటాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, అవి ఏమి గుర్తులేవు. మనకి కొన్ని విషయాలు గుర్తుంటాయి. ఆ మనోమయ కోశం అనేది అనేక అంశాలతో తయారవుతుంది. మనస్సు మనసు అంటే మనం చూసినవి, విన్నవి, అనుభవించినవి అనేక అంశాలు, చాలా విశాలమైనది. ఈ ఫిజికల్ బాడీ కంటే మనసు చాలా పెద్దది, విశాలమైనది. బాడీ చిన్నది, బాడీ కంటే పెద్దది మనస్సు. ఇది హాస్టల్ బాడీ అంటాము, మనస్సు అంటాము. మనకి మనస్సు గురించి తెలిసింది చాలా తక్కువే. దీని గురించి చాలా మంది చాలా విధాలుగా, ఫిజికల్ బాడీకి అనారోగ్యాలు ఉన్నట్టే ఈ హాస్టల్ బాడీకి కూడా ఉంటాయి. మనసుకు కూడా అనారోగ్యాలు. అంటే దీన్ని తిక్కగా ఉంచామనుకోండి, పనికిరాని చెత్త అంతా వేస్తే శరీరం ఎలాగైతే అనారోగ్యాలు పాలవుతుందో, పనికిరాని విషయాలు వేసుకొని, పనికిరాని భయాలు పెట్టుకొని, అందరితో జగడాలు పెట్టుకొని, ఊహించుకొని, నన్ను ఎవడైనా కొడతాడేమో, నన్ను ఎవడైనా చంపుతాడేమో, నేను ఇంత ప్రవర్తిస్తున్నాను కాబట్టి అని, లేకపోతే నా పిల్లలు ఏమైపోతారని, వాళ్ళు ఏమైపోతారని. అంటే ఈ మనసుకి సరికాని విధంగా దానిని మెయింటైన్ చేయడం వల్ల మనసుకు కూడా అనారోగ్యాలు, మానసిక రోగాలు వస్తాయి. మానసిక రోగాల్లో భయము, టెన్షన్, ఊరికే భయపడుతూ ఉండడము, ఎక్కడికి వెళ్ళలేకపోవడము, సింగిల్ గా ఉండలేకపోవడము, ఎదుటి వారితో మాట్లాడుతుంటేనే భయం వేసి నేను వాళ్ళు ఏమైపోతాను అని. చాలా మందికి చాలా రకాలు. ఇవన్నీ మానసిక అనారోగ్యాలు. అంటే మనసులో ఎక్కడో లోపాలు ఉన్నాయి. మనసుకి సర్జరీ అవసరం. మనసుకి ఎవడు చేస్తాడు సర్జరీ? మనసుకు సర్జరీ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు చెప్పుకుంటాం దాన్ని. ఈ మనోమయ కోశానికి సరైన ఆహారం, ఫుడ్ ఉంది. ఎలాగైతే ఫిజికల్ బాడీకి ఫుడ్, ఆహారము, నీరు ఎలా ఉందో
ప్రాణమయ కోశానికి ధ్యానం వల్ల ఫుడ్ ఎలా అందిస్తాము, నిద్ర ఉన్న ధ్యానం వల్ల ఎలా అందిస్తాము. మనోమయ కోశము మన అనేక విషయాలతో అది ఏమవుతుందంటే మలినమయ్యి మనసు భరితంగా తయారవుతుంది. అసంతృప్తిగా ఉంటుంది మనసు వీక్ గా ఉంటుంది, భయాందోళనలతో ఉంటుంది. అంటే మనసు ఇంబ్యాలెన్స్ గా ఉంది, సరిగ్గా లేదు. అన్ని బాగానే ఉన్నాయి కానీ బయటికి యాక్ట్ చేస్తుంటాం కానీ నా మనసు బాగోలేదు, నా మనసులో ఏదో కొరత ఉంది, నా మానసికంగా నేను అంత శాంతంగా లేను, అంత బలంగా లేను. మానసికంగా వీక్, మనం ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్. రెండు రకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఉంటారు ఫిజికల్ గా వీక్ గా ఉంటారు, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. కొంతమంది ఉంటారు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, మెంటల్ గా వీక్ గా ఉంటారు. ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు అనుకోండి. ఆయన ఫిజికల్లీ వీక్, ఆయన పలసిన మనిషి, కానీ మెంటల్లీ స్ట్రాంగ్. ఆయనకి ఎన్నో అవమానాలు జరిగాయి, ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయన్ని బెదిరించారు, జైల్లో పెట్టారు, ఎన్నో చేశారు. కానీ ఆయన ఎప్పుడూ బెదరలేదు, వెనక్కి తగ్గలేదు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నారు తన చివరి శ్వాస వరకు. ఫిజికల్ గా చూస్తే ఆయన ఏమైనా 100 మందిని కొట్టే బాహుబలి కాదు కదా. ఆయన వెరీ లీన్ లీన్ పర్సన్. ఆయన అంతటి లీన్ పర్సన్ అయినా కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అంత సాధించాడు ఆయన. ఇంకొకడు ఉన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు వజ్రకాయుడు, 100 మందిని ఒంటి చేత్తో కొట్టగలడు. వజ్రకాయుడు అనే బిరుదు ఉంది ఆయన. వజ్రకాయుడు అంటే అంత గట్టి శరీరం ఆయన. దుర్యోధనుడు ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్, 100 మందిని ఏమీ కాకుండా కొడతాడు. కానీ మెంటల్లీ వీక్. మెంటల్లీ వీక్ అంటే ఒక చిన్న అవమానాన్ని కూడా భరించలేడు, ఇతరుల క్షేమాన్ని సహించలేడు, ఎదుటివారు బాగుంటే చూడలేడు. అది మెంటల్ వీక్నెస్ కదా. అది ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు కానీ మెంటల్ వెరీ వీక్. గాంధీ గారికి అలాంటి ఏమి లేవు. అందరు బాగా ఆయన బాగా అనుకున్నాడు, అందరూ బాగుంటే చాలు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నాడు. ఆయన ఎంతమంది ఎన్ని అవమానించినా ఆయనకి ఏమీ కాలేదు. ఎంత స్ట్రాంగ్ మెంటల్ గా. కానీ దుర్యోధన అంటే మెంటల్లీ వెరీ వీక్, సహించలేకపోయేవాడు. చూసాం కదా మహాభారతంలో వాడి క్యారెక్టర్. ఎవరు ఏం అనకపోయినా, పాండవులు ఏం అనకపోయినా వాళ్ళని ఏ విధంగా నేను అనగదొక్కాలి, ఏ విధంగా వాళ్ళని సంహరించాలి, వాళ్ళని మట్టు పెట్టాలని ఆలోచించేవాడు. అంటే మెంటల్ గా వాడు స్ట్రాంగ్ గా కాదన్నమాట. అలాగే మనలో కూడా ఉంటారు అలాగే. ఫిజికల్ బాడీ చూసుకున్నాం, చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అనుకుంటాం. అది కాదు కావాల్సింది. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే, మెంటల్ గా వీక్ గా ఉంటే మనిషి మనిషికి పతనం మొదలవుతుంది. కాబట్టి బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఎలా ఉంటాం మనం, ఎందుకంటే బాగా తింటాం కాబట్టి. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే మనోమయ కోశానికి ఏం ఫుడ్ అందించాలి, ఈరోజు నేను చెప్పేది అది. మనోమయ కోశానికి ఆహారం ఏంటంటే సద్భావనలు. సద్భావనలే దానికి ఫుడ్. అన్నమయ కోశానికి అన్నము నీరు, ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ. మనోమయ కోశానికి అంటే మనసుకి, ఈ హాస్టల్ బాడీకి ఏంటి ఫుడ్ అంటే సద్భావనలు. సద్భావనలు, సత్యముతో కూడిన భావనలు, అది ఆహారం. ఈ సద్భావనల ద్వారా మనస్సు చాలా స్ట్రాంగ్ గా మారుతుంది, చాలా శక్తివంతంగా మారుతుంది. సద్భావనలు అంటే సత్యంతో కూడిన భావనలు. ఇది ఇచ్చే మార్గం ఏంటి? ఈ మనసుకి సద్భావనలే ఫుడ్, ఆహారము, పోషణ. అది పొందే మార్గం ఏంటంటే సద్భావనల కోసం మనం ఏం చేయాలంటే సజ్జన సాంగత్యం చేయాలి. అంటే సత్యం తెలిసిన వారి యొక్క మాటలు మనం వింటూ ఉండాలి. పత్రిసార్ మాటలు, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలు, అంటే సత్యం ఉంటుంది మనం. రమణ మహర్షి గారి మాటలు, ఇలాంటి క్లాసులు మనం వింటూ ఉంటే, టీచర్స్, స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ మాటలు మనం వింటూ ఉంటే, ఆ సత్యంతో కూడిన భావాలు మన మనోమయ కోశంలో చేరడం వల్ల మనస్సు చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. ఈ సద్భావనలు లేక ముందు మనసు వీక్ గా ఉంటుంది.
ఎప్పుడు ఏదో భయం ఉంటుంది మనిషికి. సద్భావనలు అంటే కొన్ని చెప్పుకుందాం. ఉదాహరణకి మనం ఏం చెప్తామంటే, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అంటాం. ఇది ఒక సత్యమే. మనిషికి మనలో ప్రవేశపెట్టబడిన భావన. క్లాసులో ఏం చెప్తావు నువ్వు? నువ్వు ఈ శరీరం అనుకుంటున్నావా? ఈ శరీరం నేను కాదు. ఈ శరీరాన్ని ఆవహించి ఉన్న ఆత్మని నేను. ఇదిగో మాట్లాడుతున్నాను కదా, ఈ చూసేది, ఇక్కడ ఒక చైతన్యం ఉంది కదా, ఈ చైతన్యం ఏదైతే పనిచేస్తుందో ఆ చైతన్యవంతమైన ఆత్మని నేను. ఈ శరీరం నేను కాదు. ఈ శరీరంతో నేను ఈ పనులు చేస్తున్నాను కానీ ఈ శరీరాన్ని పనిచేస్తున్న చైతన్యం ఉందే, ఆ చైతన్యాన్ని నేను. అవునా? ఆ భావన మనిషికి ఎంత శక్తిని ఇస్తుందంటే, ఆహా, ఈ శరీరమే నేను అనుకున్నాను, ఇది కాదా నేను అంటే, ఇది నువ్వు కాదు. మరి ఏది నేను అంటే, ఈ చైతన్యం నేను. ఈ చైతన్యానికి చావు లేదు, ఇది పర్మనెంట్ గా ఉంటుంది. ఈ బాడీ ఉందే, ఇది 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో 100 ఏళ్ళకో 120 అయినా ఎన్నేళ్ళకైనా ఖచ్చితంగా పోవాల్సిందే, నశించిపోయేది. ఈ శరీరం యొక్క తత్వం ఏంటంటే నాశనం అయ్యేది. దహ్యతే ఇది దేహ అన్నది దీన్ని. దహించబడుతుంది కాబట్టి ఇది దేహము. కొన్నాళ్ళకి ఇది ఖచ్చితంగా నశించిపోతుంది. నశ్వరమైనది ఇది. వినాశి, నాశనం ఉన్నది ఇది. ఆత్మ అవినాశి. అవినాశి అంటే నాశనమే లేదు దానికి. ఆత్మకు చావు లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో నశోచైతి మారుత. ఈ ఆత్మ అనేది కత్తులతో నరకబడదు, నీటితో తడుపబడదు, అగ్నిలో కాల్చబడదు. ఏ విధంగా కూడా దీనికి చావు లేదు. నువ్వు చంపాలనుకున్నా చంపలేవు దాన్ని. నువ్వు చచ్చినా అది చావదు. నువ్వు చచ్చినా అది చావదు. నువ్వు అన్నదే చావదు. నేను చచ్చినా చావను, అది సత్యం. ఏ వ్యక్తికి చావు లేదు. ఆ వ్యక్తి ధరించిన శరీరానికి చావు ఉంది కానీ ఆ వ్యక్తికి చావు లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడే ఈ వీడు చావడు ఎప్పుడండి. నీ మాట్లాడుతున్న వాడు చావడు. ఈ మాట్లాడుతున్న వాడు ధరించిన శరీరం ఎప్పటికప్పుడు చనిపోతుంది. కాబట్టి మనం ఏం చెప్తాము? సత్యం ఏం తెలుసుకుంటాము? నేను ఆత్మని, నాకు చావే లేదు. ఈ చైతన్యానికి చావు ఎక్కడ ఉంది? లేదు. ఒక మనిషిని కత్తితో చంపితే ఆ శరీరం తెగి పడిపోతుంది. ఆ శరీరంలోంచి ఆత్మ డుంగుమని బయటకు వస్తుంది. బయటకు వచ్చి వాడు చనిపోయిన శరీరాన్ని ఆ ఆత్మ చూసుకుంటుంది అన్నమాట. నా శరీరం పోయింది. ఇందులో ఉన్నవాడు బయటకు వచ్చి ఉంటాడు అంతే. ఇంట్లోంచి బయటకు వచ్చినట్టు, కారులోంచి డ్రైవర్ బయటకు వచ్చినట్టు. కారు డ్రైవర్ రెండు ఉన్నట్టు. డ్రైవరు కారు నడుపుతూ ఉంటే రోడ్డు మీద చూస్తే కారు వెళ్తూ ఉంటుంది. నిజానికి కారు కనబడుతుంది, డ్రైవర్ కనబడ్డు, కానీ నడిపేది ఒక డ్రైవర్ ఉన్నాడు. కొత్త కారు డ్రైవర్ లేడు, నడుస్తుందా? నడవదు కదా. అలాగే కొత్త శరీరం, 20 ఏళ్ల శరీరం, లోపల డ్రైవర్ లేడు. ఆ నడిపే డ్రైవర్ లేకపోతే ఈ శరీరం ఎలా నడుస్తుంది? ఇప్పుడు డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఎటు చెబితే అడిగి చెయ్యి ఎలా అంటే ఎలా వెళ్తుంది, ఎలా అంటే ఎలా వెళ్తుంది. డ్రైవర్ ఎటు తిప్పితే అటు వెళ్ళినట్టు కారు. అలాగే ఈ శరీరం కూడా ఈ ఆత్మ ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది. ఈ సంగతి మనకు తెలిసినప్పుడు ఎంతో శక్తి వస్తుంది మనిషికి. నాకు చావు లేదా? చావునప్పుడు నాకెందుకు ఏడుపు? ఇంక దేనికి ఏడవాలి నేను? ఒకవేళ నేను చచ్చిపోయినా నేను చావను, నేను ఉంటాను ఎప్పుడైనా. దేనికి బాధ నాకు? మా అమ్మ చనిపోయిందని ఏడుస్తున్నాను. మా అమ్మ చావలేదు, మా నాన్నమ్మ చావలేదు, మా అమ్మమ్మ చావలేదు, మా తాతయ్య చావలేదు. వాళ్ళందరూ చనిపోయారు అనుకుంటున్నాను కానీ వాళ్ళు చావలేదు. శరీరాలను వదిలిపెట్టారు, ఆత్మలుగా ఆత్మలోకాల్లో వేరే చోట ఉన్నారు. మళ్ళీ కొత్త జన్మలో మళ్ళీ వస్తుంటారు. ఈ చనిపోయిన పుట్టిన వాళ్ళందరికీ మరణం ఉంటుంది. మరణించిన వాళ్ళు మళ్ళీ పుడతారు. అంటే ఏమవుతుంది? పోయేది వచ్చేది మా ఆత్మ. ఆత్మ అనేది, ఆత్మకు రాకపోకలు ఉన్నాయి తప్ప దానికి నాశనం లేదు. జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఇక్కడ పుట్టిన దానికి మరణం తప్పదు, మరణించిన దానికి మళ్ళీ పుట్టుక తప్పదు. అంటే ఈ ఆత్మ పోవడం రావడం, పోవడం రావడం, రావడం పోవడం, రావడం పోవడం, వెళ్తూ వస్తూ ఉంటుంది. పిల్లోడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినట్టు. ఇంటికి రోజు స్కూల్కి వెళ్ళడం రావడం, స్కూల్కి వెళ్ళడం రావడం, స్కూల్కి వెళ్ళడం రావడం, స్కూల్కి వెళ్ళడం రావడం. ఆత్మ కూడా అంతే. జన్మలోకి రావడం పోవడం, జన్మలోకి రావడం. జన్మలోకి రావడం అంటే స్కూల్కి రావడం. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు? ఆ పాఠాలన్నీ నేర్చుకొని
ఉదయం నుంచి సాయంత్రం ఆటలు పాటలు పాఠాలు అన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినట్టు. ఈ జన్మలోకి వచ్చిన ఆత్మ ఏం చేస్తుంది? శరీరంలో ఉంటూ శరీరంతో అన్ని రకాల పాఠాలు నేర్చుకొని ఆటలు పాటలు ఎంజాయ్మెంట్స్ గొడవలు అన్ని ఉంటాయి, అన్ని బాధలు అన్ని చూసుకొని ఎంజాయ్ చేసి అన్నిటి నుంచి అన్ని జీవిత పాఠాలు నేర్చుకొని మళ్ళీ పోతాడు. పోయి మళ్ళీ అయిపోయిందా, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వచ్చినట్టు రెడీ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జన్మకు వస్తాడు. అయిపోలేదు పాఠాలు, ఒక రోజుకి అయిపోతాయండి పాఠాలు. ఒకే రోజుతో పాఠాలు అన్ని చదువు వచ్చేస్తున్నాయి వాడికి, ఒకే రోజుతో అవ్వదు, కొన్ని సంవత్సరాలు చదవాలి. అలాగే కొన్ని జన్మలు ఎత్తాలి మనం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచం. అనేక జన్మల తరువాత గాని ఈ మానవుడు జ్ఞానవంతుడు కాలేడు. అనేక సంవత్సరాలు చదివితే గాని ఆ స్టూడెంట్ సంపూర్ణ విద్యావంతుడు కాలేడు. విద్యావంతుడు అవ్వాలంటే వాడు ఎన్నో సంవత్సరాలు చదవాలి. మనిషి జ్ఞానవంతుడు కావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. ఎన్నో జన్మలు ఎత్తాలంటే ఇక్కడికి రావాలి. బెస్ట్ స్కూల్కి మన పిల్లోడిని పంపినట్టు బెస్ట్ స్కూల్ భూమి అనేది బెస్ట్ స్కూల్ అని. కాబట్టి రాక పోకే ఉంది కానీ చావు లేదు అన్న సత్యమైన విషయాలు మనం గ్రహించినప్పుడు మనసుకి ఎంత శక్తి వస్తుంది చెప్పండి. అంతవరకు వీక్ గా ఉన్న మనసు ఒక్కసారి స్ట్రాంగ్ అవుతుంది. అవునా, ఎన్నాళ్ళు ఏడ్చాను, మా నాన్న పోయింది, మా తాత ఇప్పుడు నన్ను ముద్దుగా చూశాడు, నిజమే ముద్దుగా చూశాడు. ఏమైపోయింది? వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడ ఉన్నవాడు వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు అక్కడ ఉన్నాడు, మళ్ళీ వస్తాడు. వాడి దారి వాడిది, మన దారి కలిసి వచ్చామేంటి, మా అమ్మమ్మ నేను కలిసి వచ్చాము. అక్కడ ఎప్పుడో వచ్చిన తర్వాత నేను వచ్చాను, తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ, ముందు వెళ్ళిపోయింది. వెళ్ళిపోదా? ఆవిడ నేను కలిసి రాలేదు, ఆవిడ నేను కలిసి వెళ్ళిపోలేదు. మనం కలిసి రాము, కలిసి వెళ్ళాం. నా భార్య నేను కలిసి వచ్చామా? పిల్లలు మేము కలిసి వచ్చామా? తల్లిదండ్రులు మనం కలిసి వచ్చామా? కలిసి రాలేదు కదా. ఎవరి దారిని వాళ్ళు వచ్చారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. వచ్చినప్పుడు కాసేపు మనం కలిసిమెలిసి ఉంటాం. ట్రైన్లో ప్యాసింజర్లు కలుసుకుని అందరం కలిసిమెలిసి ఉండి కాసేపు ఉన్న తర్వాత ఎవడు స్టేషన్ వచ్చినప్పుడు అటు దిగిపోయినట్టు మనం కూడా లైఫ్ లో ట్రైన్లో ప్యాసింజర్లు కలిసినట్టు భార్య పిల్లలు అందరం కలుసుకుంటాము. కలుసుకున్న తర్వాత కొంత టైంకి ఎవడు స్టేషన్ వచ్చినప్పుడు వాడు దిగిపోతాడు. దిగిపోయినప్పుడు ఆయన బాయ్ బాయ్ చెప్పాలి సంతోషంగా. ఎందుకంటే వాడు దిగిపోయినంత మాత్రాన్ని వాడు లేనట్ట, పోయాడు ఏంటంటే ఈ స్టేషన్ లో దిగిపోయిన వాళ్ళందరికీ పోయినట్ట, మనం పెట్లో లేనట్టు పోయినట్టు కాదు కదా. వాడు ఎక్కడో వెళ్ళిపోయాడు, వాడి దారి వాడు చూసాడు, ఎక్కడో ఉంది, వాడు ఉన్నాడు ఎక్కడో. అలాగే ఈ పోయిన వాళ్ళందరూ ఎక్కడో దగ్గర ఉంటారు సేఫ్ గా. ఆత్మ ఎప్పుడు సేఫే, ఆత్మకి ఎప్పుడు డేంజర్ లేదు, ఎప్పుడు దానికి చావే లేదు, ఇంక డేంజర్ ఏముంది చెప్పండి. ఒకవేళ ఎవడో చంపుదామని వచ్చినా చంపలేడు దాన్ని. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మనం వింటూ ఉంటే, ఆత్మజ్ఞాన విషయాలు వింటూ ఉంటే, సజ్జన సాంగత్యంలో ఈ విషయాలు వింటూ ఉంటే ఆత్మ ఎంత బలంగా తయారవుతుంది. మనసు మానసికంగా మనం స్ట్రాంగ్ అవుతూ ఉంటాం, రిలాక్స్ అవుతూ ఉంటాం. మనసులో ఉన్న బాధలన్నీ పోతాయి, మనసులో ఉన్న భయాలన్నీ పోతాయి, చావు భయం పోతుంది. జీవితంలో నాకు అది లేదు అన్న భయం పోతుంది, మా అమ్మమ్మ పోయింది అన్న భయం పోతుంది, నన్ను ఎవడు చూస్తాడని భయం. నిన్ను చూసేవాళ్ళు పైన చాలా మంది ఉన్నారు. నీకు మనం ఇక్కడ చూసేవాడు అనుకుంటాం, ఇక్కడే చూడక్కర్లేదు, అక్కడి నుంచి ఇంకా బాగా చూస్తారు మనం. నీ శరీరంలో ఉన్న వాళ్ళకంటే శరీరం వదిలిన తర్వాతే బాగా చూడగలరు. వాళ్ళకి అంత శక్తి ఉంటుంది, అన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉంటాయి, పవర్స్ కుచించుకుపోతాయి. ఒక పెద్ద సింహం ఉంది, బోన్లో ఉంది, దానికి బలం ఉంది కానీ ఆ బలం చాలా లిమిటెడ్ గా ఉంటుంది. బయటకు వస్తే దానికి చాలా బలం ఉంటుంది, ఏదైనా చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్నంత కాలం నువ్వు ఎంత గొప్ప ఆత్మవైనా నీకు కొంత బలాలే ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, నీకు కొన్ని చేయలేము. కానీ శరీరంలోంచి బయటకు వచ్చిన ఆత్మ అనంతంగా ఎన్నైనా చేయగలదు. మీ అమ్మమ్మ మీ అమ్మ మీ నాన్న ఎవరో చనిపోయారు, నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు ఉంటే నాకు ఎంత చేసేవారు, వాళ్ళు లేరని. అయ్యా, వాళ్ళు లేకపోతే ఏమైంది? వాళ్ళు లేకపోయినప్పుడే నీకు ఎక్కువ చేస్తారు. వాళ్ళు లేకపోతే వాళ్ళు శరీరంతో కన్నా ఆత్మగా ఉన్నప్పుడే నీకు ఎక్కువ హెల్ప్ చేస్తారు. నీకు కనబడదు అంతే, ఎన్నో విషయాల్లో నీకు వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. హాస్టల్ గా వాళ్ళ హెల్ప్ చాలా ఉంటుంది. కాబట్టి ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నారు అన్నప్పుడు నీకు ఎందుకు బాధపోతుంది కదా. వాళ్ళు లేరు అన్న బాధపోయింది, వాళ్ళు చనిపోయారన్న బాధపోయింది, ఎందుకంటే వాళ్ళు చావలేదు కాబట్టి. వాళ్ళు నాకు ఇంతవరకు హెల్ప్ చేసేవారు, ఇప్పుడు చేసేవాళ్ళు లేడన్న బాధపోయింది, ఎందుకంటే వాళ్ళ శరీరంలో బయట ఉండేనే ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తారని తెలిసిందని. ఇవన్నీ విషయాలు మనకు అర్థమైనప్పుడు ఎంతో హాయిగా ఉంటాయి, అంటే మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆత్మపరంగా అందరూ సమానమే, ఒకడు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు.
నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. ఎందుకంటే అందరూ సమానమైన ఆత్మ. వాడు ఆత్మే, వీడు ఆత్మే, వాడు ఆత్మ. చిన్న పెద్ద శరీరానికి తప్ప ఆత్మకు లేవు. ఆత్మపరంగా అందరూ సమానమైనప్పుడు మనం ఎవరికి భయపడాలి, ఎవరికి తలంచాలి, మనం ఎవరి మీద అజమాయిషీ చేయాలి? పిల్లల కంటే పెద్దలు గొప్ప కాదు, పెద్దల కంటే పిల్లలు తక్కువేమీ కాదు. అందరూ సమానమే. వాడు చిన్నపిల్లోడు కానీ మనకంటే వెనక్కి వచ్చాడు, కానీ వాడు ఆత్మే. మనకంటే వెనక్కి వచ్చాడంటే అర్థం ఏంటంటే మనకంటే ఒక జన్మ ముందు పూర్తి చేసుకొని వచ్చాడు. మనకంటే యాక్చువల్గా నిజానికి ఆత్మపరంగా ఆడే పెద్ద. ఎందుకని? మన తర్వాత వచ్చాడంటే అర్థం ఏంటంటే మనకంటే ఒక జన్మ ముందు పూర్తి చేసుకొని వచ్చాడు. మనం ఉండగానే వచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? మనకంటే ముందు పోయిన వాడు వచ్చాడు మళ్ళీ. అంటే మనకంటే వాడే పెద్ద యాక్చువల్గా. పిల్లలే పెద్దలని ఓషో గారు బుక్ రాశారు. పిల్లలే పెద్దలు, దాని అర్థం అది. పిల్లలే పెద్దలు అంటే మనం పిల్లలు అనుకుంటాం, పిల్లలు కాదు. మనకంటే వాళ్ళే పెద్దలు. ఎందుకంటే మనకంటే ముందు ఒక జన్మలు పూర్తి చేసి వచ్చిన వారుగా. సో ఇలాంటి అంశాలన్నీ తెలుసుకుంటే మనసులో మనసు ఎంతో దృఢంగా మారుతుంది. మనోమయ కోశం దృఢంగా మారుతుంది. కాబట్టి మనోమయ కోశానికి ఆహారము పోషణ ఏంటంటే సద్భావనలు. సద్భావనలు అంటే సత్యంతో కూడిన భావనలు. మామూలు భావనలు కాదు. బాగున్నావా? ఏం చేస్తున్నావు? సర్లే నీకేమీ కాదులే. ఇలాంటి భావనలు కాదు. ఇవి కొంచెం ఊరటనిస్తాయి. మనిషి బాధలో ఉన్నప్పుడు ఇలాంటివి కొంచెం ఊరటనిస్తాయి. కానీ మంచి భావనలు వేరు, సద్భావన. మంచి భావనలు అంటే అందరికీ మంచి చేయాలి, చెడు చేయకూడదు, కలిసిమెలిసి ఉండాలి. ఇది కరెక్టే. దీనిలో ఉంటుంది. ఇది మంచి భావనలు కూడా ఆహారమే. కానీ నాకు చెప్పాను నేను, ఈ అన్నమయ కోశానికి శాకాహారం కన్నా కూడా ఫలాహారం ఎలాగ గ్రేటో, మంచి భావనల కన్నా సద్భావనలు ఇంకా ఎక్కువ శక్తినిస్తాయి. కాబట్టి సద్భావనలు, సత్యంతో కూడిన భావనలు మనకి ఎప్పుడు ఉంటే మనసు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే సజ్జన సాంగత్యం చేయాలి. అందరి టీచింగ్స్ వినాలి, సబ్జెక్ట్ వినాలి, అనుభవాలు వినాలి. ఎవరు అనుభవం చెప్పారనుకోండి, వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలు. వాళ్ళు ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, పిల్లలతో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు పడ్డా. నేను పడ్డ కష్టాలు ఎవడు పడలేదంటారు. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే మనం ఏమనుకుంటాం? ఏదో చిన్న కష్టం రాగానే నాకే ఉన్నాయేమో ఇన్ని కష్టాలు అనుకుంటాం. వాళ్ళ కష్టాలు వినేసరికి వాళ్ళ కష్టాలతో పోలిస్తే నాకు అసలు కష్టాలే లేవన్న సంగతి అర్థమవుతుంది. అంటే సజ్జన సాంగత్యం వల్ల కుదుట పడ్డాం కదా మనం. అంటే వాళ్ళకి కష్టాలు ఎంతో మంది అది వినకపోతే ఏమవుతుందంటే మన గీసిన గీతలోనే ఉండిపోతాము. మన భావంలోనే గిరగిర 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 తిరుగుతూ ఉంటాం. కానీ ఎదుటివారి మాటలు, ఎదుటివారి భావాలను కూడా మనం పంచుకోవడం వల్ల, అందరి దగ్గర సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనము స్ట్రాంగ్ అవుతాము, ఎదుగుతాము, మానసికంగా ఎదుగుతాం. బ్రాడ్ మైండెడ్, ఈ నేరో మైండెడ్నెస్, సంకుచిత భావాల నుంచి బ్రాడ్ మైండెడ్నెస్, విశాలమైన భావాల్లోకి వెళ్తాం మనం. అప్పుడు అందరికి గైడ్ చేయగలుగుతాం. నీకున్నది ఎంత? ఇంకొక ఆవిడదైతే అసలు విన్నాను, ఆవిడ ఈ బాబు ఆవిడ కష్టాలు అసలు ఎవరికీ లేవు నాకు తెలిసి అంటాం. నువ్వు ఎందుకు విన్నావు కాబట్టి. లేకపోతే ఏమనుకుంటా, ఈ బాబు ఇన్ని కష్టాలా అనుకుంటాము. కాబట్టి తాటిని తన్నేవాడి తలదన్నేవాడు ఒకడు ఉన్నట్టు, ఒకడిని మించిన కష్టాలు ఇంకొకటికి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి నీ కష్టాలు నీకు చిన్నవిగా అనిపించాలంటే ఒక చిన్న గీత ఉంది, ఒక గీత గీశాడు. కథల్లో ఉంటుంది. ఒక మంత్రి ఒకడికి ఒక పరీక్ష పెట్టారు. ఈ చిన్న గీతని చెరపకుండా, తాకకుండా పెద్ద గీత చేయమంటే వాడు ఏం చేశారు? చాలా మంది ఎలా చేస్తామంటే ఒకడు వచ్చి, తెలివైన వాడు వచ్చి ఆ చిన్న గీతను అలాగే వచ్చి దాని పక్కన ఈ చెరపకుండా చిన్నది చేయమంటారు. దీన్ని చెరపకుండా ఏమి చేయకుండా చిన్నది చేయమంటే అప్పుడు ఒకనొక తెలివైన వాడు వచ్చి ఏం చేస్తారంటే దానిపైన ఒక పెద్ద గీత గీస్తే, ఇప్పుడు చూడు ఇది చిన్నదేగా అంటాడు. అలాగే మనకున్న కష్టాలే పెద్దవి అనుకుంటాము, కానీ ఇంకొకరి కష్టాలు వింటే మనది చిన్నదైపోతాయి. సో మనోమయ కోశానికి సజ్జన సాంగత్యం అనేది పోషణ. కాబట్టి రెగ్యులర్ గా మనం సజ్జన సాంగత్యం చేయాలి. అందరు క్లాసులు వినాలి. వింటూ ఉంటే మనలో ఉన్న డౌట్స్ పోతాయి. అలాగే మానసికంగా మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. రోజు చేయాలి, అది నేను చెప్పేది. ఇప్పుడు మనం రోజు తింటున్నావు కదా, నువ్వు అన్నమయ కోశానికి ఒక రోజు పెట్టేసి 4 రోజులు మానేయగలవా? నువ్వు మానలేవు కదా. రోజు భోజనం చేసినట్టే, రోజు ధ్యానం నిద్ర ఇచ్చినట్టే,
రోజు సజ్జన సాంగత్యం చేయాలి. రోజుకి 1 గంట 2 గంటలు ఎవరో ఒకరి అనుభవాలు వింటూనే ఉండాలి. పిఎంసీలు ఓపెన్ చేసి ఎంతో మంది అనుభవాలు వస్తాయి. వాళ్ళ జీవిత అనుభవాలు వింటూ ఉంటే మనం స్ట్రాంగ్ అవుతాం. అలాగే క్లాసులు వింటూ ఉంటే పత్రి సార్ క్లాసులు వింటూ ఉంటే ఆయన ఎన్నో కాన్సెప్ట్ చెప్పారు. అవన్నీ వింటే మనం ఎంత స్ట్రాంగ్ అవుతామో, ఎంత జ్ఞానం పెరుగుతుందో మనం పెరిగి మన మనసులో ఉన్నటువంటి వీక్నెసెస్ అన్ని పోయి మనసు స్ట్రాంగ్ గా తయారవుతుంది. అన్- అప్పుడు మనల్ని చూసి అందరూ అనుకుంటారు, "ఏంది ఎంత మార్పు వచ్చింది నీలో? ఇది వరకు అన్ని భయం భయంగా ఉండేవాడివి, ఆ ప్రతిదానికి ఏడ్చేవాడివి, ఇప్పుడు ఏంటి ఏడవట్లేదు, భయం లేదు. ఇది వరకు దుఃఖంగా ఎప్పుడు మనసు ఎప్పుడు మొహం చూసినా ముడుచుకుంటూ సీరియస్ గా దిగులుగా కనబడేది. ఇప్పుడు నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది" అంటారు. ఎందుకంటే నీ మ- నీ మనసులో ఆ సద్భావన ద్వారా మనసు స్ట్రాంగ్ అయ్యింది. స్ట్రాంగ్ ఏమైనా అవతల కనబడుతుంది కదా అవతల వాడికి. ఇప్పుడు నువ్వు తిండి మానేస్తే, "ఏంట్రా ఇలా అయిపోయి, కొంచెం తినరా, ఏం బాడీ" అంటారు. అదే బాగా తిన్నావు ఎవడు తెలిసిపోతుంది వాడికి, "ఏంట్రా బాగా తయారయ్యావు, ఇది వరకు కొంచెం వీక్ గా ఉండేవాడు, ఇప్పుడు బాగున్నావు" అంటే అర్థం ఏంటి, నువ్వు ఏదో పెంచావు. ఏం పెంచావు? తిండి పెంచావు. అలాగే నువ్వు సజ్జన సాంగత్యం వల్ల నీ మనోమయ కోశానికి మంచి పోషణ లభిస్తుంది. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ సజ్జన సాంగత్యము. కాబట్టి రెగ్యులర్ గా అందరం సజ్జన సాంగత్యంలో కనీసం కనీసం రోజుకి 3 పూటలు తిన్నట్టు కనీసం ఒక ముగ్గురి అనుభవాలనే, జీవిత అనుభవాలని మనం తెలుసుకోవాలి. క్లాసులు వినాలి. ఖాళీ ఉన్నప్పుడల్లా వినడమే. ఎక్కడికి వెళ్ళాలి? పూర్వకాలం సజ్జన సాంగత్యం కోసం ఆశ్రమాలకు వెళ్ళేవారు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసును స్ట్రాంగ్ చేసేవారు. ఇప్పుడు మనం ఏ ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు, ఇల్లే ఆశ్రమం. ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని శుభ్రంగా ఫోన్ లో గానీ, టీవీలో గానీ ఎంతమంది అనుభవాలైనా వినొచ్చు. ఇంకే ఆశ్రమానికి వెళ్తామో, మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది టెక్నాలజీ యుగం. కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఏదైనా చేయొచ్చు. ఇది వరకు పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ పుస్తకాలు ఇప్పుడు ఎవరు చదవక్కర్లేదు, అన్ని ఆడియో బుక్స్ వచ్చేస్తున్నాయి. అదే పుస్తకాన్ని వాడు చెప్తుంటే మనం కళ్ళు మూసుకొని హాయిగా పడుకొని వింటాం. అదే బుక్. టెక్నాలజీ వల్ల మనకి ఎంతో సుఖం వచ్చింది. ఎన్నో విషయం ఎంతో ఎదగొచ్చు మనం ఆత్మపరంగా. దాన్ని పనికిమాలిన దాని వల్ల చెడిపోవచ్చు, దాని వల్ల ఎదగవచ్చు. మనం ఎదగడానికి తీసుకుందాం. భూమండలం మీద కూడా ఎంత ఉన్నత స్థితికైనా ఎదగొచ్చు, ఎంత దిగజారిపోయినా దిగజారిపోవచ్చు. రెండు ఉన్నాయి అవకాశాలు. ఏ దేవుడు వచ్చి నేను లేపడు పైకి. కాబట్టి అలాగే టెక్నాలజీలో కూడా అంతే. కాబట్టి మనం టెక్నాలజీని చక్కగా వినియోగించుకొని చక్కగా సజ్జన సాంగత్యం చేద్దాం. ఎంత ఎక్కువ సజ్జన సాంగత్యం చేస్తే నీ మనోమయ కోసం అంత పుష్టిగా, పరిపుష్టిగా తయారవుతుంది, స్ట్రాంగ్ గా తయారవుతుంది. అప్పుడు నీకు ఏ భయాలు, ఏ వీక్నెసెస్ నేను ఏమి చెయ్యి. అందరికీ నువ్వు మార్గదర్శకుడు అవుతావు. నిన్ను చూసి నీ దగ్గరికి వచ్చి, "నువ్వు ఇంత బాగున్నావు, నేను కూడా అలా ఉండలేకపోతున్నాను, నాకు ఏం చెప్పమంటే" అప్పుడు మనం చెప్తాం, "ధ్యానం చేయి, అందరు విను, ఇదిగో ఈ ఈ కాన్సెప్ట్ విను, సజ్జన సాంగత్యం అలవాటు చేస్తాను." కాబట్టి ఇది 3వ శరీరం మనోమయ కోసం హాస్టల్ బాడీ. ఈ హాస్టల్ బాడీకి పోషణ ఏంటంటే సద్భావనలు. దానికోసం మనం ఏం చెయ్యాలి అంటే సజ్జన సాంగత్యం చేయాలి. 3 శరీరము అన్నమయ కోసము, అన్నము నీరు కావాలి, భోజనం చేయాలి. ప్రాణమయ కోసము, ప్రాణశక్తి, దీనికి పోషణ కాస్మిక్ ఎనర్జీ, దానికోసం ధ్యానము, నిద్ర. మూడవది మనోమయ కోసము హాస్టల్ బాడీ, దీనికి ఫుడ్, సద్భావనలు. ఆ సద్భావనల కోసం మనం ఏం చేయాలి? సజ్జన సాంగత్యం చేయాలి. ఇవి 3 శరీరాలు. తర్వాత రేపు 4వ శరీరమైన విజ్ఞానమయ కోశము గురించి తెలుసుకుందాం. ఈ 3 శరీరాలను మీరు వంట పట్టించుకోండి, చక్కగా రాసుకోండి, లేదంటే మళ్ళీ వినండి, లేకపోతే వదిలేయండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహావతార్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ క్లాస్ సార్. చాలా చక్కగా ఉంది. మంచి విషయాలు నేర్చుకున్నాం సార్ మనోమయ కోశం గురించి. ఎస్ సార్. ఈ క్లాస్కి సంబంధించి మీ అనుభవాలు పంచుకోవచ్చు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ సార్ గారితో మీ అనుభవాలు పంచుకోండి. అలాగే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. అన్మ్యూట్ చేసుకొని సార్తో మాట్లాడండి. ఎవరికి డౌట్స్ లేనట్టున్నాయి సార్. సరదాగా మాట్లాడండి మేడం, మీకు ఏమర్థమైంది, ఓకేనా? అందులో మీకు ఏమైనా రాంగ్ అనిపించినా కూడా చెప్పొచ్చు. మనందరం ఒకటే కదా, షేరింగ్. మాట్లాడచ్చు ఎవరైనా కానీ. 5 minutes. చాలా బాగా క్లియర్ గా చెప్పారు సార్.
ఏం డౌట్స్ ఎస్ కూడా సార్. లేవు సార్. బాగుంది ఓకే, సార్. వెరీ థ్యాంక్ యూ గుడ్, సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్. ఇంకా శంకర్ సార్ గారు మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడుతుంటే మీట్లో ఉన్నారు మీరు. బాలశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం నమస్తే. నమస్తే సార్. ఏం లేదు సార్, నేను అనుభవిస్తున్న ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. చెప్పండి మేడం. ఏం లేదు సార్, నేను కొంచెము మానసికంగా చాలా వీక్ ఉంటాను సార్. చాలా భయంగా ఉంటుంది నాకు ఎప్పుడు. ఏమవుతుంది బయటికి వెళ్ళగానే నేను ఎలా ఉంటుంది, ఆ, క్షేమంగా వెళ్ళొస్తానా. ఈ మధ్యలో కొంచెం చాలా బాగా వీక్ అయ్యాను. మానసికంగా శారీరకంగా కూడా వీక్ అయిపోయాను. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎప్పుడు ఏదో భయంగా ఉంటుంది. మళ్ళీ పాత విషయాలు కూడా ఎక్కువ నెమరు వేసుకుంటా ఉంటున్నాను సార్. అది మర్చిపోవడానికి నేను ఏం చేయాలి సార్? అది మీరు పిఎంసిలో ధ్యాన దివ్య జీవితం అని ఉంటుంది, కొట్టండి. ఓకే సార్. అందులో ఎంతో మంది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మీరు రోజు కనీసం 10 వినాలి. మీరు వీక్ గా ఉన్నారు కదా, అవును సార్. మీలో మీకు మానసికంగా కొంచెం వీక్ అని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి, దానికి ఎక్కువ ఇవ్వాలి. మీరు రోజుకి కనీసం 10 మంది ఎక్స్పీరియన్సెస్ వినండి. చిన్నవే ఉంటాయి, వాళ్ళందరి అనుభవాలు వినండి. పిఎంసిలో యూట్యూబ్ లో మీరు వెళ్ళి ధ్యాన దివ్య జీవితం అని కొట్టండి మరి. ఓకే సార్. వాళ్ళందరి అనుభవాలు శ్రద్ధగా వినండి. అదే మెడిసిన్ అనుకుంటూ వినాలి మీరు. ఓకే సార్. మీకు ఖచ్చితంగా చేంజ్ వచ్చేస్తుంది మీలో. అదే ధ్యానంలోకి వచ్చినాక కొంచెం మార్పు అనిపిస్తుంది. ఇంకా నేను పూర్తిగా ఉమ్, మారాలనుకుంటున్నాను. ధ్యానం వల్ల మనోమయ కోసం ఖాళీ అవుతుంది. ఆ, దానికి ఫుడ్ ఇవ్వాలి కదా, ఎనర్జీ వచ్చేది సజ్జన సాంగత్యం వల్ల. ధ్యానం వల్ల ఖాళీ అవుతుంది, సజ్జన సాంగత్యం వల్ల అది అభివృద్ధి చెందుతుంది. ఓకే. మీరు ఇదే మందు, మీరు వెళ్ళి ఆ పని చేయండి. అలాగే పత్రిసార్ కాన్సెప్ట్స్ 1-2 రోజు వినాలి. మీరు వినడమే, మీరు సజ్జన సాంగత్యమే మీకు మందు. ఇది చెయ్యండి. ఇది చేసి 2 రోజులు 3 రోజులు ట్రై చేయండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ ఎస్ సార్. మేడం. ఎస్ మేడం. ఇంకెవరైనా ఉన్నారండి మాట్లాడాల్సిన వాళ్ళు? అదిత మేడం, ఆదిత మేడం. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. హలో సార్. చెప్పండి సార్, నమస్తే. వినిపిస్తుంది. హలో సార్ సార్ నమస్తే. వినిపిస్తుంది, మాట్లాడండి. నమస్తే సార్. కాదు సార్, ఒక డౌట్స్ ఉంది సార్. నిరంతర చెప్పండి స్మరణ సార్. అనేది ఎలా చేయాలా? స్మరణ దేనికి? ఏ స్మరణ సార్? ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒకటి మంత్రం తీసుకుంటే అదే 24 hours మనంలో ఎక్కడికి పోతున్నా ఏం చేస్తున్నా కూడా అది జరుగుతూ ఉంటుంది. మనము శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు మనం ఎక్కడైనా పోతున్నా చేసినా కూడా డైవర్షన్ అయిపోతుంటుంది కదా. అది అలా ఉండాలంటే మనం ఏం చేయాలా? మీరు కళ్ళు తెరిచినప్పుడు శ్వాస మీద ధ్యాస అవసరం లేదు. కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంటుంది. కళ్ళు తెరిచినప్పుడు మాట మీద ధ్యాస ఉండాలి. మన ధ్యాస అంతా మాట మీద పెట్టాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎక్కువ మాట్లాడుతున్నామో తక్కువ మాట్లాడుతాం, మాట మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసినప్పుడు శ్వాస మీద ధ్యాస ఉండాలి. అట్లా కదా సార్ నేను అడుగుతుండదు. నాకు అర్థమైంది సార్. నిరంతరం ఏం స్మరణలో ఉండాల్సింది ఒకటే సార్, ఒకటి ఉండాలి. నేను ఆత్మని, అదే స్మరణలో ఉండాలి. శ్వాస మీద ధ్యాస కాదు. కళ్ళు తెరిచినప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే ఎలా అవుతుంది, మిగతా పనులన్నీ మనం సరిగ్గా చేయలేకపోవచ్చు. మీరు నిరంతరం స్మరణలో ఉండాల్సింది ఒకటే, ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. ఎప్పుడు స్మరణలో ఉంచాల్సింది నేను ఆత్మని. సరే. నేను ఆత్మని, ఇదే స్మరణ మనకి. అది మిమ్మల్ని ఎంతో
ధ్యానంలో వచ్చిన శక్తి కన్నా నేను ఆత్మని అనే స్ఫురణలో ఉంచుకుంటే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది, 1000 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది మీకు. ఆహా. ఆత్మశక్తి ఆత్మశక్తి అంత పెరుగుతుంది మీకు. సరే సరే. ధ్యాన శక్తి కన్నా ఆత్మ యొక్క శక్తి ఇంకా ఎక్కువ. ఆహా. ఎప్పుడు నేను ఆత్మని, ఇప్పటి నుంచే మొదలు నేను ఆత్మని. మనం ఏ పని చేస్తున్నా ఆత్మని. అవతల వాడు మాట్లాడుతున్నాడు, వాడు ఆత్మ. మాట్లాడిన ఎంతసేపు మాట్లాడతాడు, తిడుతున్నాడు, తిట్టిన వాడు ఆత్మే కదా. ఆత్మస్ఫురణలో ఉండాలి, ఎప్పుడు స్ఫురించాల్సింది, స్మరించాల్సింది ఆత్మ గురించి. సరే, గుడ్ డౌట్. సరే సార్. చాలా చక్కగా చెప్పారు సార్. లేదా మాకు చాలా డౌట్ గా ఉంది సార్ అది ఆ విషయం పైన. మనము ఇప్పుడు నామం అనేది మనం 24 అవర్స్ అనుకోవచ్చు. మనము శ్వాస మీద ఉన్నప్పుడు మనం అది ఎలా చేయాలని కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. సరే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్స్, చాలా 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 థ్యాంక్స్ సార్. ఆత్మారాముడుగా సార్, కరెక్ట్ సార్. రామనామ స్మరణ కాదు, ఆత్మస్మరణ మంది. ఆత్మస్మరణ అదే అదే ఆత్మారాముడు కాబట్టి. అదే అదే మనుషులకి ఆత్మ అంటే తెలియదు కాబట్టి రామస్మరణ చేయమన్నారు, రామస్మరణ. రామస్మరణ. ఇప్పుడు మనకి ఆత్మ అంటే తెలిసింది కాబట్టి ఆత్మారాముడు అని తెలిసింది కాబట్టి అవునండి సార్. ఆత్మస్మరణ చేస్తాం. ఆత్మని, నేను ఆత్మని. ఎంత వస్తుంది చూడండి, ఎంత ఎంత ఎనర్జెటిక్ గా మారిపోతాం. ఎప్పుడు ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోవాలి సార్, నిరంతరం ఒక్క క్షణం కూడా స్పృహ కోల్పోకుండా ఉండాలి, నేను ఆత్మని. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, ఎంత మార్పు వస్తుందో. నేను చేశాను సార్ ఇది ప్రాక్టీస్. అవునండి సార్, సాదా సార్. ప్రతి క్షణం నేను ఆత్మని అనే స్ఫురణలో ఉంటే అసలు ఎంతో మార్పు వస్తుంది మనలో. అవునండి సార్, చేస్తాం సార్. అది మేము కొత్తగా వచ్చాము సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. కంటిన్యూ చేయాలి, ఎక్కడ ఆగకుండా కంటిన్యూ చేయాలి. చేస్తాం సార్. ఓకే సార్. నెక్స్ట్ శ్రీ పల్లవి మేడం, వీడియో ఆన్ చేసుకున్నాము, మాట్లాడండి. నమస్తే సార్, చాలా నమస్తే చక్కగా అండి. వివరించారు సార్. నాకు ఒక డౌట్ ఏమంటే ఈ కోశాలకి తర్వాత చక్రాలకి ఎలా సంబంధం అని. కోశాలకి చక్రాలు అంటే యాక్చువల్ గా అవి మెటీరియల్ కాదు. చక్రాలు అనేది ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్. అవి ఫిజికల్ బాడీలో ఉండేవి కాదు. కోశాలు అనేవి అంతర్నిర్మితం, అవి నిర్మితం అయి ఉన్నాయి సూక్ష్మంగా. అని కోశాలు, చక్రాలు అనేవి నిజానికి చక్రాలు కాదు, అది ఏవో శరీరంలో తిరిగే చక్రాలు కాదు. చక్రాలు అనేది ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్, దాని గురించి చెప్తున్నాం. చక్రాలకి ఈ బాడీస్ కి రిలేషన్ ఉంది. మీరు అనుకుంటే చక్రాలు కాదు. 7 బాడీస్ అయ్యాక వీలైతే చక్రాల గురించి కూడా కాన్సెప్ట్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, అదే డౌట్ ఉండింది. ఒక్కొక్క దీనికి ఇట్లా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చక్రాలకి ఇలా వేసారు కోశాలు. సో రిలేషన్ ఏంటి అని కనుక్కున్నాం. ఉంటుంది మేడం, ఉంటుంది, చెప్పుకుందాం. రోజు జాయిన్ అవ్వండి, అన్ని అర్థం అయిపోతాయి లాస్ట్కి వచ్చేసరికి. యా సార్, నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవుతూ ఉంటాను. ఈవినింగ్ క్లాస్, మార్నింగ్ కూడా టైం దొరికినప్పుడు అంతా వీలైనప్పుడు జాయిన్ అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే మేడం, అజిత మేడం మాట్లాడండి. నమస్తే మేడం. బాగా చెప్పారు సార్. అంటే చనిపోయిన వాళ్ళని, తాతయ్య నాయనమ్మ చనిపోయారు, రీజన్ గా 2 years బ్యాక్ నాన్న చనిపోయారు. చాలా అంటే చాలా బాధ. అసలు ఏం చేయాలి, ఇలా వెళ్ళిపోయారు. తాతయ్య వాళ్ళు చనిపోయి 20 years 24 years అవుతున్నా ఇంకా వాళ్ళ మనసులో అలాగే ఉంటారు. నాన్న చనిపోతే చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళాను నేను. వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, చావు అందరికి ఇట్లా వస్తుందా, ఎందుకు ఇలా, ఈ పుట్టుక ఎందుకు, ఈ మరణం ఎందుకు అనేది కూడా, ఎందుకు ఇలా దేవుడు పెడతాడు, ఇంత బాధ ఎందుకు పెడతాడు, అదే ఆలోచన ఉంటుంది సార్. ఇప్పటికీ ఒక్కోసారి ఎమోషనల్ గా అసలు ఏడుపు వచ్చేస్తుంది. అనిపిస్తుంది సార్, పుట్టిన వాళ్ళందరూ గిట్టగా మానరు అంటారు, కానీ అది ఎవరు చనిపోయినా చాలా బాధ అనిపిస్తుంది. అది సొంత వాళ్ళు కన్న వాళ్ళు చనిపోయేసరికి ఇంకా బాధ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఒక్కోసారి ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పడుతుంటాను. ఓకే, మనసులో ఏర్పడి ఉన్నాయి ముద్రలు. ఏదన్నా సంఘటన కానీ జరిగింది, మాట్లాడింది, ఏదన్నా ఇద్దరు నాన్నతో పాటు ఏదన్నా ఉన్నవి చూసినవి అవన్నీ గుర్తొచ్చినప్పుడు అసలు మనసంతా భారంగా అయిపోయి చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అంతే ఉంటుంది సార్. వెరీ గుడ్.
అవి ఎలా అవుట్ అవ్వాలి సార్? అలాంటి ఇదే మేడం, వినండి, అందరి అనుభవాలు వినండి. మీరు సజ్జన సాంగత్యం ఎక్కువ చేయాలి మేడం. ధ్యాన దివ్య జీవితం అని చెప్పాను కదా, యూట్యూబ్ లో పిఎంసి అని కొట్టి ధ్యాన దివ్య జీవితం, పిఎంసి ధ్యాన దివ్య జీవితం అని కొట్టండి. ఆ అనుభవాలన్నీ వింటూ వింటూ ఉంటేనే మీరు అందులోంచి బయటకు వస్తారు, లేకపోతే వేరే ఛాన్స్ లేదు. మీరు ఎంత ధ్యానం చేసినా కూడా ఇంకా ఉంటుంది. కానీ ధ్యానంతో పాటు మీరు సజ్జన సాంగత్యం, అందరి అనుభవాలు వింటేనే మీరు అందులోంచి బయటికి ఎర్లీగా వస్తారు. అంటే ఇంకా సత్యం ఇంకా పూర్తిగా ఇంకలేదు మీకు. అది ఇంకాలంటే సార్ ఎవరికైనా చెప్తుంటారు. వెంటనే ఇంకదండి. అది మనం వింటూ 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 ఉంటే కల్టివేట్ అవుతుంది. పాత పాత వ్యవసాయం పోయి, పాతవంతా పోయి కొత్త వ్యవసాయం వేయాలంటే మధ్యలో దున్నాలి కదా. ఈ దున్నడం పేరే ఈ ఈ సజ్జన సాంగత్యం. కల్టివేట్ చేయాలి, మైండ్ ని కల్టివేట్ చేయాలి, అవన్నీ తీసేయాలి. తీయాలంటే కొత్త విషయాలు సజ్జన సాంగత్యంతో వాటిని నింపాలి. ఈ విషయాలు మా సార్ నేను ఆపోజిట్ ఉన్నాను. మా సార్ అంటారు పుట్టుమని వెళ్ళిపోతారు, టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఎక్కుతాము మనం, గమ్యం వచ్చినప్పుడు దిగిపోతాము. ఇది అంటే పోయిన నెల నువ్వు బతికినంత కాలం మీరు మీ కన్నోళ్ళు బతుకుతున్నారు కదా, అలా ఎప్పుడు అనుకోవద్దు కదా. ఏం కాదు, వస్తుంటారు పోతుంటారు, మళ్ళీ ఏదో ఒక రూపంలో వస్తారు, అది ఇది చెప్తుంటారు. కానీ ఆయన స్ట్రాంగ్ ఉంటారు. కానీ నేను ఈ విషయాల్లో మాత్రం చాలా వీక్ అనిపిస్తుంటాను. చాలా సార్లు అనుకుంటాను తగ్గించుకోవాలి ఇది అనిపిస్తుంది. కొన్ని రోజులు ఉంటాను మంచిగానే, మళ్ళీ ఏదన్నా కొంచెం వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు మళ్ళీ 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 అదే గుర్తొస్తుంటుంది. మీరు మీ కళ్ళ ముందు లేరు కాబట్టి లేరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారు, వాళ్ళు మీ పక్కనే కూర్చొని ఉండొచ్చు. అవును సార్, కూర్చోకూడదా? చెప్తారు, మీ పక్కనే కూర్చుంటారు. ఉంటారండి. మీకు కనబడినంత మాత్రాన వాళ్ళు లేనట్ట. వాళ్ళు మీరు ఏడుస్తున్నంతసేపు మీ పక్కనే ఉంటారు. మన మన ఆలోచనలో ఏడుపుకి వాళ్ళు అర్థం ఏముంది ఉన్నారు చెప్పండి. అంటే వాళ్ళు మనతో పాటు ఉన్నట్టే అని కూడా అంటారు. కానీ ఎందుకో ఎమోషనల్ గా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్. సజ్జన సాంగత్యం చేయండి మేడం, వినండి. ఓకే మీరు సార్. వినండి, టైం దానికి కేటాయించండి. ధ్యాన దివ్య జీవితంలో అందరి అనుభవాలు వినండి, విని చూడండి. మీరు మార్పు అయితే అడగండి. ఓకే. మీ ఎఫర్ట్ అక్కడ పెట్టండి. ఇలా ఏడుస్తూ ఉండే బదులు ఎఫర్ట్ అక్కడ పెట్టి చూద్దాం. ఎస్ మేడం. ఓకే సార్, దుంపేట భిక్షపతి సార్, మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకో. నమస్కారం మేడం. నమస్తే సార్. సార్ ప్రత్యేక ధన్యవాదాలండి, చాలా అయ్యా. బాగా చెప్పారు. ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు సార్. చాలా అంటే మనం ఏది కావాలని అంటే ధ్యానంలోకి వచ్చిన కంచెలి అంటే నేను క్లాస్ లో దీని గురించి వినాలి అనుకుంటే అదే నాకు ఎదురవుతుంది సార్. చాలా బాగా చెప్పారు. అంటే దీని మీద డౌట్ ఉండే ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి. 2 years అవుతుంది సార్. వెరీ గుడ్ సార్. బాగుంది సార్. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం మనం. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. వినండి వినండి, పిఎంసిలో వినండి, యూట్యూబ్ లో. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మాధవరావు సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. సార్ క్లాస్ ఎలా ఉంది కనీసం 1 minute బాగలేకపోతే బాగలేదని చెప్పండి సార్, ఏ పర్వాలేదు. చెప్పండి. నాకేం నష్టం లేదు, నేనేమనుకోండి సార్. అయ్యా. చాలా బాగుంది సార్ మీరు చెప్పడం. ఒకరైనా బాగలేదు అంటారేమో చూసేనా, చెప్పండి. అట్లని కాదు సార్, బాగలేకపోతే బాగలేదని చెప్తాము, కానీ మాకు తెలిసిన అలా అయితే కాడికైతే మాకు ఇంతకు ముందు మేము విషయాలని వినలేదు కదా సార్. అవునా? ఇప్పుడు కొత్తగా వింటున్నాం కాబట్టి ప్రతిదీ మా జీవితంలో మార్పుగానే అనిపిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, వెరీ గుడ్ సార్, గ్రేట్. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి చేయాల్సిన ఆహారాలు, ఈ నియమాలు ఇవన్నీ చేయడం కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తాను ఉంటా, కానీ కాకపోతే నాకున్న పనుల వల్ల కొంచెం నిలబెట్టుకోలేను మనసు. అందుకే కదా ఇవన్నీ చెయ్యాలి మనం. అందుకనే సార్ కొంచెం శ్రద్ధ పెట్టి నిలబడుతూ కూర్చొని చూస్తూ ఉంటాను అన్నట్టు ఇవన్నీ కూడా. వెరీ గుడ్ సార్, శ్రద్ధే ముఖ్యం. బాగుంది సార్. నేను ఏదైతే కోరుకుంటున్నానో అట్లాంటివన్నీ మీ ద్వారా వింటున్నాను.
వెరీ 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 గుడ్ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. గుడ్. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఏఆర్ సార్ మాట్లాడతారా? వీడియో ఆన్ చేసుకోండి సార్. సార్ సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఓకే సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఒక్కసారి సార్ కి మనకు ఎంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చాలా సార్. బాగుంది మీ క్లాస్. క్రాంతి సార్ మాట్లాడండి సార్. యా, ఏం లేదు మేడం, మీరు అలాగే చెప్పారు. థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ఓకే మాస్టర్స్, ఒక 5 minutes మెడిటేషన్ చేసుకుని క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే మేడం, అందరూ గైడ్ చేయండి క్రాంతి సార్. ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు ఆనాపాన ధ్యాన స్థితిలో కూర్చోండి. మీ యొక్క రెండు చేతుల్ని పెట్టుకొని ఒడిలో పెట్టుకోండి. ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం.
లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద ఒక 5 సెకండ్ల పాటు అలాగే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా చేతులు 2 తీస్తూ చక్కగా చిరునవ్వుతో మీ చేతులను చూసుకోండి. ఈరోజు క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. తిరిగి సాయంత్రం క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఒక్క నిమిషం సార్. చెప్పండి. క్రాంతి సార్ మీ నెంబర్ చెప్పండి. ఎవరో ఏఆర్ సార్ ఒకసారి పర్సనల్ గా మెసేజ్ చేయమని చెప్పండి. ఏదో కావాలంటే. 97. ఒక్క నిమిషం సార్. సార్ ఉన్నారో లేదో చూసి. నేను చాట్లో పెడుతున్నాను. ఎగ్జిట్ అయినట్టున్నాడు సార్. ఓకే సార్, గ్రూప్ లో పెడదాం. గ్రూప్లో పెడతానులే మేడం. ఓకే సార్, నేను మేడంతో మాట్లాడి అన్ని గ్రూప్ లో. షూర్ ఓకే మేడం. సార్. తిరిగి మళ్ళా సాయంత్రం క్లాస్ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ ఆల్.